ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పటి నుంచి మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉంది. బీసీలకు 42% ఇస్తాం అనే రకంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీస్ ఓకే అని చెప్పినాయి. ఖచ్చితంగా బిల్ పాస్ అయింది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా ఇతర పార్టీలు కూడా ఎంఐఎం కానీ మిగతా కానీ అందరు ఓకే అన్నారు. దానికి ఆ బిల్ పాస్ అయింది. అది మొత్తానికి గవర్నర్ దగ్గర పంపించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా హైకోర్టులో ఒక డిసిషన్ వచ్చి సెప్టెంబర్ 30 వరకు మీరు స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ గవర్నర్ గారికి ఇచ్చిన దాని మీద ఇంకా ఏం నిర్ణయం లేదు. మనకు సమయం దగ్గర పడుతుంది అనే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మళ్ళీ తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇస్తే గవర్నర్ నుంచి అది రాష్ట్రపతికి కూడా పోవడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నర్ పెండింగ్ పెట్టిండు, అక్కడ రాష్ట్రపతి కూడా పెండింగ్ పెట్టిండు. గవర్నర్ గారు మేము ఏ రకంగా ఇవ్వచ్చు అనేది అడ్వైస్ తీసుకుంటున్నాం అనే రకంగా గవర్నర్ గారు చెప్పిన మాట కూడా మనం వినడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి అటు రాష్ట్రపతిని కలవడానికి మొత్తానికి జంతర్ మంతర్ దగ్గర బీసీ కులాలతోని బీసీ సంఘాలతోని ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, మా ఇన్ఛార్జ్ అందరు కానీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒకరోజు ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ లో కూడా ఏదైతే వాయిదా తీర్మానం చేయమని చెప్పి ఖచ్చితంగా పోరాడడం జరిగింది. కానీ అది బీజేపీ ప్రభుత్వం ఏం ఆ రకంగా ఆలోచిస్తుందంటే ఎట్టి పరిస్థితి ఇది మేము ఇస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనే రకంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఒకసారి ఇది అవుతుంది. ఇప్పుడు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ కెన్ ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ కెన్ ఉన్నారు. కలిసికట్టుగా పోదాము, ఆల్ పార్టీస్ ని పిలిస్తే కూడా ఆల్ పార్టీస్ ఎప్పుడైతే ఉందో బిల్ పాస్ చేసినప్పుడు అసెంబ్లీకి వచ్చిండ్రు తప్ప మళ్ళీ మిగతా పిలిస్తే రాలేదు. ఇటు గల్లీలోనేమో ఓకే అంటున్నారు, ఢిల్లీలోనేమో నో అంటున్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి ఒక రకంగా జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికే 42% మనం ఎట్లా ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ ముందే అంచనాలు వేసి బీజేపీ ప్రభుత్వం ఇవ్వదేమో అనే రకంగానే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మంత్రివర్గంలో ఒక మాట చెప్పడం జరిగింది. ఒకవేళ మేము కనుక ఈ లీగల్ గా గిట్ట సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫునే 42% మేము బీసీ రిజర్వేషన్ ఇస్తాము, మిగతా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇస్తుందా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పుడే సవాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రెండుటికి టైం పడుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర పోవడం జరిగింది, ఢిల్లీలో అభిషేక్ సాంఘవి గారు వాళ్ళంతా చెప్పడం జరిగింది. రామ్మోహన్ రావు గారు యాజ్ అడ్వకేట్ గా కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. ఇది అవ్వదని వాళ్ళు కూడా చెప్పినట్టు ఉండే సమాచారం ఉంది. ఎందుకంటే లీగల్ గా అయ్యే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ పరంగా ఇచ్చేదే ఫైనల్ అన్నటువంటి వ్యాఖ్యలను వినిపిస్తుంది. సో అదే ఫైనల్ అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఇంకా మార్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడం అయితే అది ఫైనల్ అనుకోండి రాజశేఖర్ గారు. కానీ దాంతో పాటు ఇన్ బిట్వీన్ కూడా ఈ ట్విస్ట్ ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఇప్పుడు ఇండియా కూటమి కానీ అది కానీ సపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లేదు అనుకుంటే ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు అన్నట్టు సుప్రీంకోర్టులో పిల్లేసి ఆ నంబరింగ్ తీసుకొని దాని తర్వాత ఒక రకంగా అక్కడ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అది తీర్పు వచ్చే వరకు అనే రకంగా కూడా మనం మాట్లాడితే ఇక్కడ హైకోర్టులో ఉన్న డేట్ కూడా ఎక్స్టెన్షన్ కి అవకాశం ఉంటుంది. అండ్ మాక్సిమం నాకు తెలిసి 45 days లేదంటే 60 days ఇది ప్రొలాంగ్ అవుతుంది అనేది నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దసరా దీపావళి అనుకోండి డిసెంబర్ కానీ జనవరిలో కానీ జరుగుతాయి. ఎందుకంటే డిసెంబర్ లో కూడా కొంచెం మళ్ళీ అవి ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ రకంగా ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ డెడ్ లైన్ ని ఆల్రెడీ పొడిగించడానికి 90 days కి పోతుంది. 90 days అంటే ఆల్మోస్ట్ 3 months కూడా పోవచ్చు. కానీ అది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా మనం ఆలోచించలేదు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో ఏం నిర్ణయం తీసుకుని వాళ్ళు ఒక కమిటీ వేసారు. కమిటీలో డెడ్ లైన్ కూడా ముగిసింది. యాక్చువల్ గా రేపు సమావేశం నిర్వహించాల్సి ఉంది, ఈ రోజుకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మంత్రివర్గంలో కూడా ఇప్పుడు మనం నిన్న అకాల వర్షంతో కామారెడ్డి కానీ మెదక్ కానీ ఇటు సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా కూడా చాలా అంతే అస్తవ్యస్తంగా జరిగిపోయింది. రోడ్ల పైన నీళ్లు వచ్చినాయి, ఆ గండి గుబడము, తర్వాత కార్లు కొట్టుకపోవడము, నడుములో నీళ్లలో ఉన్న వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసేయడం, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ రివ్యూ మీటింగ్ చేయడం, ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఇది కూడా ఒక పరిస్థితుల్లో భాగంగా అయింది. కాబట్టి నిన్నటి రోజంతా మొన్నటి రోజంతా దీని మీదనే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ
ఎప్పటికప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏదైతే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఏదైతే సిగ్నల్ ఇచ్చిండ్రో వాళ్ళని కూడా ఏ రకంగా హెచ్చరికలు ఇవ్వండి, ఎట్లా కాపాడండి అనేది కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉండడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాగా మటుకు నిమ్మకు నీరెత్తినట్టయితే ఈసారి ప్రభుత్వం లేదు. అండ్ మోర్ ఎవర్ ఇదంతా కూడా ఆ రకంగా ఆ గండి పడడం కానీ లేకపోతే అదంతా కూడా ఇంతకు ముందు కాళేశ్వరంది బ్యాక్ వాటర్ వచ్చి ఎట్లయితే మొత్తానికి ఊర్లు మునిగిపోయినాయని చెప్పి గతంలో ఇప్పుడున్న వివేక్ మంత్రి గారు ఏదైతే చెప్పిండ్రో ఆ రకంగానే ఈ గండి పడడం కూడా ఏదన్నా ఒక కారణం ఉంటది. మరమ్మతులు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, అటు గేట్లు కానీ ఇంకా వేరే దీనికైనా కానీ, లేకపోతే వాళ్ళు మొత్తానికి కాళేశ్వరం మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం అక్కడ ఇబ్బందులు ఈ ఉన్న ప్రాజెక్టులకు కానీ మరమ్మతులు కానీ లేకపోతే ఆ గ్రీస్ పెట్టడం కానీ దాన్ని ఏదైతే గేట్లకి ఏ ఆయిలింగ్ కానీ గ్రీసింగ్ కానీ అది కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆటోమేటిక్ అవి గేట్లు కాబట్టి ఖచ్చితంగా బటన్ వస్తే పైకి పోయేటి అవి అన్ని కూడా కొంచెం హ్యాంగ్ అయినట్టు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడడం జరిగింది, శ్రీశైలం కానీ ఇంకా వేరే డ్యామ్లు. దాని తర్వాత వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి వీటిది మనకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు ఏదైతే కామారెడ్డిలో ప్రజలకు కానీ వాళ్ళకి కానీ కొంచెం అప్రమత్తంగా ఉండడమే మంచిది. అసలు లెక్క ప్రకారం ఆలోచిస్తే వాతావరణ శాఖ ఈ రోజు రేపు కూడా ఇంకా వర్షం ఉంటది అనే రకంగా మాట్లాడింది. అది పెద్ద ఎత్తున పడింది కాబట్టి అది 8 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్ అనేది సెంటీమీటర్ హిసాబ్ లో చెప్తున్నారు కాబట్టి అది పెద్ద వర్షము. కానీ ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కాపాడింది. దానికి నిజంగా కూడా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోరుతూ ఖచ్చితంగా ఆ దిశగా మటుకు పనిచేసింది అనేది నేను అనుకోవడము. నేను కూడా లైవ్ లో చూడడం అడిగింది. వేరే ఛానళ్లలో కూడా డిబేట్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడితే కూడా అది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మటుకు 42% ఏదైతే బీసీలకు ఇచ్చే దాని మీద మటుకు ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఏదైతే బీసీ కమిటీ ఏదైతే ఇచ్చారో ఆ కమిటీ నిర్ణయం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం